జనరల్ స్టడీస్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి అంటే మనకి ఆన్సర్ రైటింగ్లో కొన్ని స్కిల్స్ కావాలి. ఆ స్కిల్స్లో కీలకమైనది ఏంటంటే వర్డ్ లిమిట్ అండ్ టైం లిమిట్. ఉదాహరణకి 10 మార్క్స్ క్వశ్చన్ అయితే ఎన్ని పదాల్లో రాయాలి, ఎన్ని నిమిషాల్లో రాయాలి, ఇట్లా కాల్కులేట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం కొంచెం బ్లైండ్గా ప్రిపేర్ అయిపోతాం, లేదా రూల్ ఆఫ్ ద థంబ్ మెథడ్లో ప్రిపేర్ అయిపోతాం, అన్సైంటిఫిక్గా ప్రిపేర్ అయిపోతాం. ప్రిపేర్ అయిపోయిన తర్వాత మనం ఏదో వెళతాం ముందుకి, అది కరెక్ట్ వే కాదు. అందుకని నేనేమంటానంటే ఇవాళ ఈ సెషన్ ద్వారా నేను అసలు జనరల్ స్టడీస్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎట్లా మనం కొంచెం కేర్ఫుల్గా సైంటిఫిక్గా ఉంటే ఈ కాల్కులేట్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే మనల్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అన్నది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నేను ఇవాళ చేస్తున్నది అయితే మెయిన్స్కి, ఇలా నేను ప్రిలిమినరీ కూడా చేస్తాను కదా. ప్రిలిమినరీలో కొంచెం ఈజీ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రిలిమినరీకి సంబంధించి చాలా టైం అండ్ క్వశ్చన్స్ అండ్ మార్క్స్ చాలా యూనిక్గా ఉంటాయి. కానీ మెయిన్స్కి వచ్చేసరికి ఏంటంటే పేపర్ 1కి ఒకలా ఉంటే, పేపర్ 4కి ఇంకోలా ఉంటే, ఆప్షనల్కి ఇంకోలా ఉంటే, జనరల్ ఎస్సేకి ఇంకోలా ఉంటే, అన్ని కొంచెం ఈక్వేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. నేను ఈ టేబుల్ ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నాను ఒక్కసారి చూడండి. GS 1 అయినా 2 అయినా 3 అయినా మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో GS 1, GS 2, GS 3 ఈ మూడింటికి ఒకటే ఈక్వేషన్. అందుకే నేను ఏం చేశానంటే ఈ టేబుల్ అంతటిని ఆ 3 పేపర్లకి ఉపయోగపడేలా చేశాను. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని అని నన్ను అడిగినప్పుడు 20 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 20 క్వశ్చన్స్ కూడా రాయాలి, అంటే ఆల్ ఆర్ కంపల్సరీ అనమాట, అంటే చాయిస్ లేదు. మ్యాక్సిమం మార్క్స్ ఏంటంటే ఈచ్ పేపర్ 250 మార్క్స్ ఈచ్ పేపర్, కాబట్టి 750 మార్కుల గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ మనం నిజానికి. ఎందుకంటే GS 1 250 మార్క్స్, GS 2 250 మార్క్స్, GS 3 కూడా 250 మార్క్స్. ఈ 250 మార్క్స్ 250 మార్క్స్ 250 మార్క్స్కి మనము ఎట్లా ప్లాన్ చేసుకుంటే ఈ టోటల్ సైంటిఫిక్గా మనం చేయగలుగుతామన్నది పాయింట్. అలా అనుకున్నప్పుడు ఇక్కడ చూసే ప్రయత్నం చూడండి. ఏ పేపర్ అయినా కానీ 1వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు 150 వర్డ్స్లో రాయాలి. 10 మార్క్స్కి ఈచ్ క్వశ్చన్ ఉంటుంది. అలాగే 11th క్వశ్చన్ నుంచి 20th క్వశ్చన్ వరకు 250 పదాల్లో రాయాలి. 15 మార్కుల ప్రశ్నలు. మీరు కనుక కాలిక్యులేట్ చేస్తే ఇక్కడేమో 10 క్వశ్చన్స్ 100 మార్క్స్, మళ్ళీ 10 క్వశ్చన్స్ 150 మార్క్స్, టోటల్ 250 మార్క్స్. మీరు చూడండి, 150 పదాలలో మీరు 10 ప్రశ్నలు రాయాలి, 250 పదాల్లో 10 ప్రశ్నలు రాయాలి. అప్పుడు ఏమవుతుంది, టోటల్గా మీరు ఒక 4000 వర్డ్స్ రాయాల్సి ఉంటుంది. 4000 పదాలని మీరు ఒక్కొక్క పేపర్కి రాయాల్సి ఉంటుంది. అది కూడా 180 మార్క్స్, 180 మినిట్స్. అప్పుడు 1 మినిట్కి మీరు 22 పదాలు రాయాల్సి ఉంటుంది. అంటే ఇవాల్టి నుంచి కనుక మీరు రోజు డైరీ రాయడం కానీ, రోజు కనీసం ఏదో ఒకటి రాయడం కానీ అలవాటు చేసుకున్నారనుకోండి, అప్పుడు మీరు నిమిషానికి 22 పదాలు రాయగలిగిన కెపాసిటీకి వస్తారు. నిమిషానికి నేను నిన్న కాల్కులేట్ చేశాను, నేను ఎంత వేగంగా రాస్తాను అనేది ఒక్కసారి చూశాను. నేను వేగంగా ఎంత ఎలా రాస్తాను అన్నప్పుడు నాకు దాదాపుగా 48 వర్డ్స్ వచ్చినాయి. అలా నేను 3 సార్లు ట్రై చేశాను. 3 సార్లు ట్రై చేస్తే కాస్త అటు ఇటుగా ఆన్ యావరేజ్ చూస్తే నేను నిమిషానికి 45 పదాలు రాయగలిగాను. నిమిషానికి 45 పదాలు రాయడం చాలా కష్టం నిజానికి. అంటే నేను ఎంత వేగంగా రాస్తున్నాను అనేది, అది కూడా నాకు తెలిసిన సబ్జెక్ట్ కాబట్టి, అది కూడా కొంచెం రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాను కాబట్టి. మీరు ఎగ్జామ్ హాల్లో నిమిషానికి 22 పదాలు రాయగలగాలి అంటే చాలా కష్టం నిజానికి. అది ఇవాళ నుంచి ప్రాక్టీస్ చేద్దాం. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి. ఈచ్ పేపర్ మీకు 3 అవర్స్ ఉంటుంది. 180 మినిట్స్ కదా మరి 3 అవర్స్ అంటే. అప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు
150 పదాలలో మీరు ఒక ఆన్సర్ రాయాలి అంటే కాస్త అటు ఇటుగా 6 నుంచి 7 నిమిషాలు పడుతుందని డిసైడ్ అవ్వండి. నేను అంతా కాలిక్యులేట్ చేసే ప్రాక్టికల్గా చెప్పాను. ఇప్పుడు కూడా మనకి ఎగ్జామ్ హాల్లో ప్రాక్టికాలిటీ కూడా ఇంపార్టెంట్. అంత ఆదర్శవంతంగా రాసేలేం మనం. అందుకని 150 పదాల 10 మార్క్ క్వశ్చన్ మీరు 6 నుంచి 7 నిమిషాల్లో రాయగలిగేలా మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మీకు మంచి పెర్ఫార్మెన్స్ని చూపించే అవకాశం ఎగ్జామ్ హాల్లో దొరుకుతుంది. ఈవెన్ 250 పదాలకైతే కనుక కాస్త అటు ఇటుగా 11 నుంచి 12 నిమిషాలు. నేను ఇది ప్రాక్టికల్గా కాలిక్యులేట్ చేసి మీకు చెప్తున్నది. ఈ వర్డింగ్లో కౌంటింగ్ ఆదర్శవంతంగానూ కాదు. ఒక ఎగ్జామ్ హాల్లోకి మీరు వెళ్ళిన తర్వాత అది GS1 అయినా GS2 అయినా GS3 అయినా ఖచ్చితంగా 10 మార్క్ క్వశ్చన్ అయితే 150 పదాల్లో రాయాల్సిందే. అది 6 నుంచి 7 నిమిషాల్లో కంప్లీట్ అయిపోవాల్సిందే. ఇప్పుడు ఊహించండి, మీరు 6 నుంచి 7 నిమిషాల్లో కొత్త ప్రశ్న అది రాయాలి. పైగా దానికి తోడు మీకు తెలియంది ఏం కాదు, ఎంత కాదనుకున్న ఎగ్జామినేషన్ టెన్షన్ ఉంటుంది. అంతకు ముందు కనుక ఎగ్జామినేషన్ మనం రాయని కొత్త వాళ్ళమైతే కనుక భయం ఉంటుంది. అంతకుముందు రాసి ఫెయిల్ అయిన వాళ్ళమైతే కనుక ఈ భయం వేరు, ఆ భయం వేరు. ఇలా చెప్పుకుంటూ వెళితే ఒక టెన్షన్ తోటి కూడిన వాతావరణంలో ఎగ్జామ్ హాల్లో ఉన్న మనము పెర్ఫార్మెన్స్ని అప్పటికప్పుడు 6 నుంచి 7 నిమిషాల్లో ఇవ్వాలి. దానికి తోడు రిలవెంట్ ఆన్సర్ రాయాలి. అర్థం చేసుకునే ఆన్సర్లో ఏదైతే క్వశ్చన్లో ఏదైతే అడిగారో దాన్నే రాయాలి. పాయింట్స్నేమో గుర్తు చేసుకోవాలి. నాట్ ఏ జోక్. ఇంత పెర్ఫార్మెన్స్ నువ్వు చేయగలిగితే ఐఏఎస్ అవుతావు. అప్పుడు కదా దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఒక సంఘటన జరిగితే ఇమ్మీడియట్గా నువ్వు రెస్పాండ్ అవ్వడానికి, చలాకీగా ఉండడానికి, డైనమిక్గా ఉండడానికి, సైంటిఫిక్గా ఉండడానికి, షార్ప్గా ఉండడానికి ఉపయోగపడుతుంది సింపుల్ లాజిక్. అలాగే మీకు 2 సైడ్స్కి రాయాల్సి ఉంటుంది. 150 వర్డ్స్ అయితే 250 వర్డ్స్ అయితే 12 మినిట్స్ లోపు రాయాలి. 3 సైడ్స్ రాయాల్సి ఉంటుంది 250 వర్డ్స్ అయితే. సైడ్స్ అని నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఒక పేపర్ ఇలా ఉందనుకుంటే ఇది ఫస్ట్ సైడ్, దాని వెనకాలది రెండో సైడ్. మీకు నేను స్పెసిమెన్ కాపీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. దాంతో మీకు అర్థమవుతుంది యాక్చువల్గా. అలాగే ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ కమ్ ఆన్సర్ బుక్లెట్ని ఇవ్వడం అనేది ఒక లేటెస్ట్ ట్రెండ్ యూపీఎస్సీలో. మేము రాసుకునే రోజుల్లో మాకు అలా ఉండేది కాదు. మామూలుగా ఆన్సర్ షీట్ ఇచ్చేస్తారు. ఆన్సర్ షీట్ క్వశ్చన్ పేపర్ వేరే ఉంటుంది, ఆన్సర్ షీట్ వేరే ఇచ్చేస్తారు. మేము రాసుకుంటూ వెళ్తే సరిపోయేది. అంటే ఎడిషనల్ షీట్స్ అంటాం కదా, మీరు చిన్నప్పుడు డిగ్రీలో వాటిలో రాసి ఉంటారు కదా, ఏది ఎడిషనల్ షీట్స్ని తీసుకుంటూ ఉంటాం ఇన్విజిలేటర్ నుంచి. అలాంటివి ఇప్పుడు ఏమీ ఎంకరేజ్ చేయట్లేదు. ముందుగానే క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ రెండింటినీ కూడిన, అంటే క్వశ్చన్ స్పెసిమెన్ కాపీలో నేను చూపిస్తానండి. క్వశ్చన్ ఉంటుంది, దాని కింద స్పేస్ ఉంటుంది. అలా ఎనీ బ్లాంక్. కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇది చాయిస్ లేదు కదా, చాయిస్ లేదు కాబట్టి నేను ఇది రాయనండి అది రాస్తానండి అనేది ఏం లేదు కదా, అన్నీ రాయాల్సిందే. 1-2 క్వశ్చన్స్ ఏ కారణం చేతనైనా కనుక మనం రాయలేకపోతే అక్కడ మీరు ఆ క్వశ్చన్ కిందన ఉన్న స్ట్రైక్ చేయాల్సి ఉంటుంది, మొత్తం స్ట్రక్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇవ్వబడిన స్పేస్లో కొద్దిగా స్పేస్ మిగిలిపోయింది అనుకోండి, అక్కడ కూడా స్ట్రక్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎగ్జామినేషన్లో ఉండే ఫీచర్స్. అది యాక్చువల్గా నేను ఏదో ఎవరైనా ఒక ర్యాంకర్ తోటి ఆ టైప్ ఆఫ్ ఎలా ఉంటాయి ఏమిటి ఇలాంటివి కూడా ఒక చిన్న వీడియో చేయించే ప్రయత్నం చేస్తున్నాను నేను. ఇకపోతే ఇప్పుడు చూడండి, GS4 GS1, 2, 3కిను GS4కి ఉన్న చిన్న తేడా ఏంటంటే, GS4 అంటే ఎథిక్స్ పేపర్లో ఏముంటుందండి, ఖచ్చితంగా అందులో నేను చెప్పాల్సిన అవసరం లేదు, కేస్ స్టడీస్ ఉంటాయి. అందులో కేస్ స్టడీస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే GS1, 2, 3కి డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ 150 వర్డ్సా, 10 మార్కర్సా, 15 మార్కర్సా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. GS4లో 12 క్వశ్చన్స్ మీకు ఇవ్వబడతాయి. ఈ 12 క్వశ్చన్స్ని మీరు ఎలా చూడాలి అంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి 2 సెక్షన్స్గా ఉంటాయి. సెక్షన్ ఏలోనేమో 6 ప్రశ్నలు ఇస్తారు, సెక్షన్ బిలో మళ్ళీ 6 ప్రశ్నలు ఇస్తారు. అప్పుడు ఎంత అయింది మీకు? అది ఇప్పుడు 6 + 6 12 ప్రశ్నలు అయినాయి. ఇక్కడ సరిపోయింది, టాలీ అయ్యింది. కానీ సెక్షన్ ఏలో
థియరీ బేస్డ్ క్వశ్చన్స్, సెక్షన్ బిలో కేస్ స్టడీ బేస్డ్ క్వశ్చన్స్. మళ్ళీ ఇందులో సెక్షన్ ఏలో 6 ప్రశ్నల్లో ఇంటర్నల్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఆ 6 ప్రశ్నల్లో ఒక ప్రశ్నలో మళ్ళీ ఏబి ఉంటుంది, ఇంకో ప్రశ్నలో ఏబి ఉంటుంది. అలా అప్పుడు ఎన్ని అవ్వాలి? 6 12 అవ్వాలి. కానీ 13 ప్రశ్నలు ఉంటాయి. ఇదేంటి సార్ తిరకాసు అంటే 6వ ప్రశ్నలో 3 ప్రశ్నలు ఇంటర్నల్గా ఉంటాయి. అందులో ఇంటర్నల్ క్వశ్చన్స్ని కూడా మీరు అర్థం చేసుకుంటే టోటల్గా జిఎస్ 4th పేపర్లో మీరు రాయాల్సినవి 12 ప్రశ్నలు కావు. సెక్షన్ ఏలో 6 ప్రశ్నలు కావు. 6 ఇంట్లో ఉన్న ఇంటర్నల్ ప్రశ్నల్ని కూడా తీసుకుంటే 13 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. కానీ సెక్షన్ బిలో 6 కేస్ స్టడీస్ ఇస్తారు కాబట్టి 6 క్వశ్చన్సే ఉంటాయి. అందుని మీరు 13 ప్రశ్నల్ని సెక్షన్ ఏలో రాస్తున్నారు కాబట్టి దాని నుంచి మీరు తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటి అంటే మొత్తం 13 ప్రశ్నలు అన్నీ 10 మార్కుల ప్రశ్నలే. 10 మార్కుల ప్రశ్నలు అంటే ఒక్కొక్కటి 150 పదాలు రాయాల్సి ఉంటుంది. 150 పదాలు రాయాలి అంటే ఇంక టైం ఇందాక చెప్పినట్టుగానే మార్కులవే పదాలు అవే, పేపర్ మారినంత మాత్రం టైం మారదు కదా. అందుకని 6 to 7 minutesలో రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీకు 7 to 12 అంటే లాస్ట్ 6 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి 20 మార్కర్స్. అవి ఇంతకుముందు మనం చెప్పుకున్న దాంట్లో 15 మార్కర్స్, ఇది 20 మార్కర్స్. ఇక్కడ సటిట్గా 250 పదాల్లో రాయాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ 11 to 12 minutesలో రాయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్లో మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మళ్ళీ చెప్తున్నాను మీకు, జిఎస్ 4th విషయంలో మాత్రం మీరు సెక్షన్ ఏ సెక్షన్ బి అనే 2 సెక్షన్స్ని చూస్తారు. ఇది కేస్ స్టడీ. ఇక్కడ కేస్ స్టడీ అంటే ఇంకొక చిన్న విషయం చెప్పాలి మీకు. దాదాపుగా ఒక పేరా కానీ 2 పేరాలు కానీ ఒక ఇన్సిడెంట్ ఇస్తారు కేస్ స్టడీలో. అంటే ఎథికల్ డైలమాది, పలానా ఏదో మున్సిపల్ కమిషనర్ గారు ఇలా జరిగిందట, ఇలా జరిగితే ఏంటనో ఇన్సిడెంట్ ఇచ్చి నీ ఒపీనియన్ ఏమిటి అని అడుగుతారు. నేను వేరే వీడియోలో అసలు కేస్ స్టడీస్ని ఎలా డీల్ చేయాలి, అసలు ఎథిక్స్ ఇన్ క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎలా రాయాలి అని చెప్పి వేరే ఓరియంటేషన్ క్లాస్ తీసుకున్నాను. అందులో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఏమవుతుంది మీకు, ఇక్కడ క్వశ్చన్స్ విషయంలో కేస్ స్టడీ అనేసరికి చదవడానికి కూడా టైం పడుతుంది. మిగతా వాటిలో క్వశ్చన్ ఎంత ఉంటుంది, సింగిల్ లైన్ ఉంటుంది, మహా అయితే 2 lines ఉంటుంది. 2 linesని చదవడానికి మహా అయితే మనకు నాకు తెలిసి ఒక 30 seconds నుంచి అంతే, మ్యాక్సిమం 30 seconds పడుతుంది. అర్థం చేసుకోవడానికి 1 minute పడుతుంది. అంతకుమించి టైం వేస్ట్ కాదు, అక్కడ అవుతుంది కొద్దిగానే. కానీ ఇక్కడ అలా కాదు, చదవడానికే నాకు తెలిసి 1.5 minutes 2 minutes పడుతుంది. అర్థం చేసుకోవడానికి అంటే ఈచ్ క్వశ్చన్లో దాదాపు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనం 6 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే 6 into 2 కనీసం ఒక 12 మార్కులు. అంటే ఒక ప్రశ్న రాసేందుకు కావలసినంత టైంని క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడానికే సరిపోతుంది. అంటే మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత బాగా ప్రిపేర్ అవ్వాలి అనేది అర్థం చేసుకుంటే, మీకు ఉండే డిఫికల్టీస్ ఎగ్జామ్ హాల్లో ఏముంటాయని తెలుసుకుంటే, ఓ పక్కన టెన్షన్ ఉంటుంది, ఓ పక్కన వర్డ్ లిమిట్లో రాయాలి, ఇంకో పక్కన టైం లిమిట్లో రాయాలి, రిలవెంట్ ఆన్సర్ రాయాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ యూపీఎస్సీకి ఏదైతే అవసరమో అది రాయాలి. అలా అని చెప్పి గ్రామర్ మిస్టేక్స్ చేయకూడదు, స్పెల్లింగ్ మిస్టేక్స్ చేయకూడదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే టెర్మినాలజీని తెలుగులో రాయగలగాలి. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే కనుక కొద్దిగా ఇంగ్లీష్ని ఏ స్థాయిలో రాస్తే, ఏ స్టాండర్డ్లో రాస్తే బెస్ట్ ఆ స్టాండర్డ్లో రాయగలగాలి. ఇలాంటివన్నీ కీలకమైనవి అని అర్థం చేసుకున్నప్పుడు ప్రిపరేషన్ అంత ఈజీ కాదని, మనం ఆడుతూ పాడుతూ రాసేస్తే సరిపోదని, ఆడుతూ పాడుతూ మనం చదివేద్దామంటే కుదరదని ఇక్కడ మీకు అర్థమయ్యే ఒక రహస్యం ఇది తెలుసుకోవాలని కోరుతూ, నెక్స్ట్ నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్ టీచ్ చేస్తాను కాబట్టి తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించింది కూడా ఇలాంటి ఒక సైంటిఫిక్ ఈక్వేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిగతా ఆప్షన్స్ ఆ ఆప్షన్కి సంబంధించిన ఇక్కడ కామెంట్ కానీ దానికి సంబంధించిన కంపారిజన్ కానీ చేయట్లేదు. నేను ఓన్లీ తెలుగు లిటరేచర్ ఆప్షన్ల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. తెలుగు లిటరేచర్ ఆప్షనల్ అఫ్కోర్స్ ఏ ఆప్షన్ 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 పేపర్ 2. ప్రతి పేపర్కి 250 మార్కులు ఉంటాయి. అంటే GS1 GS2 GS3 GS4 అనే వాటిలో ఈచ్ పేపర్ 250 మార్క్సే.
ఆప్షనల్ దగ్గరికి వచ్చేసరికి ఈచ్ పేపర్ 250, టోటల్ సింగిల్ ఆప్షనల్కి 500 మార్కులు. ఈ 500 మార్కులకి ఈచ్ పేపర్, ఏ పేపర్ అయినా కానీ మీకు పేపర్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ సమానం. అంతే, పేపర్ 1కి ఒకలాగా, పేపర్ 2లోకి ఒకలా ఉండవు. కాకపోతే పేపర్ 1లో షార్ట్ ఆన్సర్స్ ఉంటే, పేపర్ 2లో వ్యాఖ్యానాలు ఉంటే, ఇలాంటివి ఏమైనా ఈక్వేషన్స్ మారితే మారవచ్చేమో తప్పించే కానీ మెథడాలజీ కానీ ప్యాటర్న్ కానీ మారదు. ఇక్కడ చూడండి, ఏ పేపర్ అయినాను, పేపర్ 1 అయినా పేపర్ 2 అయినాను 8 ప్రశ్నలు ఇస్తారండి. పేపర్ 1 అయినా పేపర్ 2 అయినాను. ఈ 8 ప్రశ్నల్లో ఫస్ట్ క్వశ్చను, 5th క్వశ్చను కంపల్సరీగా రాయాలి. అంటే అర్థం ఏంటి సార్? ఉదాహరణకి పేపర్ 1 తీసుకుందాం. ఇది పేపర్ 2 కూడా వర్తిస్తుంది. సెక్షన్ ఏ ఉంటుంది, సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ ఏలో 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బిలో కూడా 1, 2, 3, 4 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీకు దాదాపుగా ఇందాక నేను చెప్పినట్టుగా 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ 4, ఇక్కడ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్స్లో ఇక్కడ ఫస్ట్ది కంపల్సరీ, ఇక్కడేమో ఫస్ట్ది కంపల్సరీ. ఇక్కడ ఫస్ట్ది 5th అవుతోంది కాబట్టి మనం 5th క్వశ్చన్ అన్నాం. అంటే సెక్షన్ ఏలోంచి ఫస్ట్ క్వశ్చన్, సెక్షన్ బిలోంచి ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీగా రాయాలి. పేపర్ 1లో సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ ఏమో షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్గా ఉంటాయి. సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్స్ ఏమో వ్యాఖ్యానాలై ఉంటాయి. అంతే తప్ప, అంటే ఒక వ్యాఖ్యానం ఈజ్ ఈక్వల్ టు ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి ఒక్కొక్క ప్రశ్నలోను క్వశ్చన్స్ 1 and 5లో, అంటే ఇందులోను మళ్ళీ తిరిగి ఒక్కొక్క దాంట్లో 5 ప్రశ్నలు ఇస్తారు. అంటే 5 షార్ట్ ఆన్సర్స్, 5 వ్యాఖ్యానాలు ఇస్తారు. 5 పార్ట్స్ ఇన్ ఈచ్ క్వశ్చన్ అంటే అర్థం అది. అప్పుడు ఒక్కొక్క ప్రశ్నకి ఎన్ని మార్కులు అంటే 10 మార్కులు. అప్పుడు ఏమవుతుంది? పేపర్ 1లో సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్లో 5 ప్రశ్నలు ఇస్తున్నారు. ఒక్కొక్క ప్రశ్నకి 10 మార్కులు, అంటే టోటల్గా 50 మార్కులు. సేమ్ ఈక్వేషన్ సెక్షన్ బిలో ఫస్ట్ క్వశ్చన్కి వ్యాఖ్యానాలకి 5 వ్యాఖ్యానాలు ఇస్తున్నారు. ఒక్కొక్క వ్యాఖ్యానము 10 మార్కులకి, టోటల్గా 50 మార్కులు. అక్కడికి మీకు ఏమైంది? 50 + 50 100 మార్కులు కంప్లీట్ అయినాయి. కానీ 100 మార్కులు కంపల్సరీ. అందులో మళ్ళీ ఇంటర్నల్ చాయిస్, అంటే ఇంటర్నల్గా క్వశ్చన్స్ అవి తప్పనిసరిగా రాయాలి. అందుకే కొంచెం డిఫికల్టీ అది. అందుకని ఈ 100 మార్కులకి కనుక మీరు అటెంప్ట్ చేయకుండా ఈ 3 రాస్తాను సార్, ఈ 3 రాస్తాను సార్ అంటే కుదరదు. ఇకపోతే ఇంకా 2, 3, 4, 6, 7, 8 అంటే ఇక్కడ ఈ 3 ప్రశ్నలు, ఇక్కడ ఈ 3 ప్రశ్నలు అన్నమాట. 6, 7, 8 ఈ 3 ప్రశ్నలు, ఈ 3 ప్రశ్నల దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటే మళ్ళీ మామూలే, సేమ్ ఈక్వేషన్ అదే. ఇక్కడ నుంచి ఒక ప్రశ్న కంపల్సరీ రాయాలి, ఇక్కడ నుంచి ఒక ప్రశ్న కంపల్సరీ రాయాలి, ఇక్కడ నుంచి ఒక ప్రశ్న కంపల్సరీ రాయాలి. మళ్ళీ కలర్ కాంబినేషన్ చూస్తున్నానండి. ఇక్కడ నుంచి ఒక ప్రశ్న కంపల్సరీ రాయాలి. ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక ప్రశ్న, ఇక్కడ నుంచి కంపల్సరీ ఒక ప్రశ్న కనుక మీరు రాస్తుంటే అప్పుడు ఎన్నైనాయి? 1 + 1 2 అయినాయి. 1 + 1 2 అయినాయి. 4 ప్రశ్నలు అయినట్లు లెక్క. ఇంకొక ప్రశ్నని ఇందులోంచి కానీ ఏదో ఒకటి రాస్తే సరిపోతుంది. అది మీ చాయిస్. అలా అనుకున్నప్పుడు ఇంకొక ప్రశ్న రాయాల్సి ఉంటుంది. ఇది నేను మళ్ళీ చెప్తాను. ఇక్కడ షార్ట్స్, ఇక్కడ వ్యాఖ్యానాల విషయంలో మీకు క్లారిటీ వచ్చేసింది. ఇక్కడికి 3 ప్రశ్నలు మిగిలినాయి, ఇక్కడ 3 ప్రశ్నలు మిగిలినాయి. ఇందులోంచి ఒక ప్రశ్న కంపల్సరీ రాయాలి, ఇందులోంచి ఒక ప్రశ్న కంపల్సరీ రాయాలి.
మళ్ళీ ఇందులోంచో ఏదో ఒక ప్రశ్న కంపల్సరీ రాయాలి. అప్పుడు మీకు టోటల్ ఎన్ని ఇది కలుపుకుంటే 5 ప్రశ్నలు అయినాయి. ఇప్పుడు ఈ 3 ప్రశ్నలకి ఒక్కొక్క ప్రశ్నకి 50 మార్కులు. కానీ విచిత్రం ఏంటంటే మళ్ళీ అందులో తిరిగి ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క ప్రశ్న ఉంటుంది. అంటే 3 ప్రశ్నలు ఉంటాయి. అంటే 20 మార్కులకి ఒక ప్రశ్న, 20 మార్కులకి ఒక ప్రశ్న, 10 మార్కులకి ఒక ప్రశ్న. నేను అవన్నీ మీకు మోడల్ కాపీగా కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ ఒక ప్రశ్న అంటే ఒక క్వశ్చన్లో 3 రాయాల్సి ఉంటుంది. మీరు 20 మార్కులకి 10 మార్కులకి. అప్పుడు మొత్తం ఏం రాయాల్సి వస్తుంది? మీరు 3 ఇంటూ మళ్ళీ చూస్తే 3 ఇంటూ 3 9 ప్రశ్నలు రాయాల్సి అవుతుంది. అందులోనూ మళ్ళీ తిరిగి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే 20 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి, 10 మార్కుల ప్రశ్నలు ఉన్నాయి. 10 మార్కుల ప్రశ్నలు 3 రాస్తున్నారు, 20 మార్కుల ప్రశ్నలు 6 రాస్తున్నారు, టోటల్ 9 రాస్తున్నారు. ఏది రాసినా మీరు 10 మార్కుల ప్రశ్న అంటే 150 పదాల్లో రాయాలి. 7 నిమిషాల నుంచి 8 నిమిషాల వరకు టైం తీసుకోవచ్చు. 20 మార్కుల ప్రశ్నలంటే 300 పదాలు రాయాలి. దాదాపుగా 12 నుంచి 13 నిమిషాలు తీసుకోవచ్చు. ఈ వర్డ్ లిమిట్ కానీ, ఈ టైం లిమిట్ కానీ, ఈ మార్క్ లిమిట్ కానీ యూనిక్ అని గుర్తుంచుకోండి. సాధారణంగా జిఎస్కైనా ఆప్షనల్కైనా పదాలను బట్టి మార్కులను బట్టి టైం కాల్కులేట్ చేసుకుంటే ఒక్క మాటలో చెప్పండి అంటే మీరు 10 మార్కులు అయితే కనుక 7 నిమిషాలు, 15 లేదా 20 మార్కులు అయితే కనుక 12 నుంచి 13 నిమిషాలు. ఈ ప్రాసెస్ని అర్థం చేసుకోగలిగితే మీరు ఎంత బాగా ఆన్సర్ రైటింగ్ని డెవలప్ చేసుకున్నారు, ఎంత బాగా మీరు రాశారు, ఎంత బాగా మీరు ఆన్సర్ రైటింగ్లో నిష్ణాతులై ఉన్నారు, ఏ విధంగా మీరు ఆన్సర్ రైటింగ్లో ఒక ఎక్స్ట్రాడినరీ పీక్ లెవెల్లోకి వెళ్ళారు, మిమ్మల్ని మీరు ఎంత బాగా సాధన చేసుకున్నారు అనే దాన్ని బట్టి మీకు ఈ మొత్తం టోటల్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీకు స్పెసిమెన్ కాపీలు 1-2 చూపించి ఈ వీడియోని ముగిస్తాను. నేను ఇందాకనే చెప్పినట్టుగా మీకు క్వశ్చన్స్ని ఆన్సర్ బుక్లెట్ అంటే క్వశ్చన్స్ కమ్ ఆన్సర్ బుక్లెట్ అనేది యూపీఎస్సీ ఇస్తుంది. కాబట్టి వాటిని అర్థం చేసుకుంటూ ఆ స్పెసిమెన్ కాపీని అర్థం చేసుకుంటూ కనుక మనం ప్రిపరేషన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఉదాహరణ చూడండి, ఇక్కడ మీకు కనుక గమనించినట్లయితే ఇది జనరల్ స్టడీస్ సంబంధించిన పేపర్ 1కి సంబంధించింది. మీకు బోర్డు మీద కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు 250 మార్క్స్కి మ్యాక్సిమం మార్క్స్ 250. అదేవిధంగా ఇక్కడ కొంచెం ఎన్లార్జ్ చేద్దాం మనం, 250 మార్క్స్. అలాగే మీకు అక్కడ మ్యాక్సిమం టైం 3 గంటే 3 అవర్స్. అలాగే మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇందాక మనం మాట్లాడుకున్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఒక వర్డ్ లిమిట్ మినహాయిస్తే ఇదంతా హిందీ అండి పైది, అది మనకు అవసరం లేదు కాబట్టి తీస్తున్నాను నేను. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ప్లీజ్ రీడ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. మామూలే దెర్ ఆర్ 20 క్వశ్చన్స్. ఇందాక మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఆ 20 క్వశ్చన్స్లో కూడా 1 to 10 క్వశ్చన్స్, అలాగే 11 to 20. దిస్ ఈజ్ ద ప్యాటర్న్. 1 to 10 క్వశ్చన్స్ ఏమో 150 వర్డ్స్, ఇందాక మనం ఆల్రెడీ టేబుల్ ఫామ్లో చూసాము. అలాగే 11 to 20 దానికేమో 250 పదాలు. 150 వర్డ్స్ 250 వర్డ్స్ అనే వర్డ్ లిమిట్ని యూపీఎస్సీఏ సజెస్ట్ చేస్తాను. ద ఓన్లీ థింగ్ ఏంటంటే ఏ క్వశ్చన్కి ఎన్ని మార్కులు అనేది ఆ క్వశ్చన్ పక్కనే ఇస్తామని కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ క్వశ్చన్స్ ఆర్ కంపల్సరీ. ద నెంబర్ ఆఫ్ మార్క్స్ క్యారీడ్ బై క్వశ్చన్ ఈజ్ ఇండికేటెడ్ అగెన్స్ట్ ఇట్. అందుకని ఆ క్వశ్చన్ పక్కనే మార్కులు ఉంటాయి. అది 150 వర్డ్స్ 250 వర్డ్స్ అనేది అక్కడ స్పెసిఫై చేయకపోవచ్చు. బట్ ఫస్ట్ టు 10 క్వశ్చన్స్ అన్నీ కూడా ఆబ్వియస్గా 150 వర్డ్సే, తర్వాతవన్నీ కూడా 250 వర్డ్సే అనేది తాత్పర్యం. ఇక్కడ గమనించాల్సింది ఏంటి? కీప్ ద వర్డ్ లిమిట్ ఇండికేటెడ్ ఇన్ ద క్వశ్చన్ ఇన్ మైండ్.
వర్డ్ లిమిట్ని దాటే ప్రయత్నం చేయకండి. వర్డ్ లిమిట్ని కనుక మీరు దాటినట్టయితే ఇరికించి ఇంకా రాస్తాను సార్ అంటే కుదరదని చెప్పడం ఉద్దేశం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చూడండి. ఎనీ పేజ్ ఆర్ పోర్షన్ ఆఫ్ ద పేజ్ లెఫ్ట్ బ్లాంక్ ఇన్ క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ మస్ట్ బి క్లియర్లీ స్ట్రక్ ఆఫ్. ఇందాక నేను అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏదైతే ఒక పేజ్లో ఒక పార్ట్ని విడిచిపెడతారో ఆ విడిచిపెట్టిన పార్ట్ని మీరు స్ట్రక్ ఆఫ్ చేయాలి అన్నది. మీకు ఉదాహరణ చూడండి, అంటే మీకు ఈజీ అవుతుందని నేను మీకు ఒక స్పెసిమెన్ కాపీని తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. ఇది మీ క్వశ్చన్ క్లియర్గా కనిపించకపోతే కంగారు పడకండి. నా ఉద్దేశం క్వశ్చన్ ఏంటన్నది కాదు, ఆన్సర్ షీట్ ఇలా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. ఇలా ఎంత ఇస్తారు వాళ్ళు అన్నది వాళ్ళ యొక్క అక్కడ క్వశ్చన్ పరిమితిని బట్టి ఇతరత్రా ఉంటుంది. ఉదాహరణ చూడండి, ఇది క్వశ్చన్ నెంబర్ 1 జిఎస్లో. క్యాండిడేట్ మస్ట్ నాట్ రైట్ ఇన్ దిస్ మార్జిన్ అంటే అర్థం ఏంటి, మార్జిన్లో కావాలంటే రఫ్ రాసుకో కానీ అక్కడేమి రాయకు, అంటే ఈ లైన్కి మధ్యలో మాత్రమే రాయి. ఆన్సర్స్ 150 వర్డ్స్లో రాయి, 10 మార్క్. ఇందాని అనుకున్నాం కదా మనం, ప్రతి ప్రశ్నకి మార్కులు ఎన్నో ఇస్తాడు, వర్డ్స్ ఎన్నో ఇస్తాడు. ద రాక్ కట్ ఆర్కిటెక్చర్ రిప్రజెంట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్సెస్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ఎర్లీ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ డిస్కస్ అనేది క్వశ్చన్. రాసుకుంటూ వెళ్తారు మీరు, యాక్చువల్గా నేను ఫ్యూచర్లో అంటే ఇంకొక వీడియోలో ఒక నమూనా ఆన్సర్ని కూడా చూపిస్తున్నాను. ఒక నమూనా ఆన్సర్ని కూడా మనం ప్లాన్ చేస్తున్నాను. ఒక ర్యాంకర్ రాసినవి ప్రత్యేకంగా రాయమంటున్నాను నేను. అంటే వాళ్ళు ఆల్రెడీ గతంలో ర్యాంక్ రాకముందు ప్రాక్టీస్ కోసం రాసినవి అయితే నా దగ్గర ఉన్నాయి. అలా కాకుండా కొంచెం స్పెసిఫిక్గా రాస్తే కొంచెం మనకి సైంటిఫిక్గా ఉంటుంది కదా అని. కాబట్టి మీరు రాసుకుంటూ వెళ్తున్నారు. ఏ కారణం చేతనైనా ఇలా ఎన్నైతే ప్రశ్నలు మీరు రాస్తారో అన్నిటికీ సంబంధించి ఇది స్పెసిమెన్ కాపీ అండ్ సింపుల్ చెప్పాలంటే ఇట్లా ఉంటుంది. మీకు ఈ స్పెసిమెన్ కాపీని మీరు అర్థం చేసుకోగలిగితే ఆన్సర్ ఎలా రాయాలో తెలుస్తుంది. మీరు ఉదాహరణకి కొంత మీరు ఒక పార్ట్ని విడిచిపెట్టారు అనుకుందాం. ఇందాక మనం అనుకున్నాం, మీకు గుర్తుందా, ఇంతవరకు రాశారు మీరు, మీకు ఈ తర్వాత ఏమి రాయాలో తెలియలేదు. అప్పుడు ఏమంటున్నాడంటే యూపీఎస్సీ ఇది ఇలా స్ట్రక్ ఆఫ్ చేయండి అంటున్నాడు అనమాట. అంతే తప్ప విడిచిపెట్టకండి. 8th పేజీలో నేను ఇంత రాయలేదు, ఇది రాయలేని దాన్ని రాయలేదు అంటే అర్థం ఏంటంటే నాకు తెలుసో మొత్తం మీద, కానీ ఇది నేను ఇంటెన్షనల్గా నేను ఇది బ్లాంక్ విడిచిపెట్టాను అర్థం అనమాట. అని చెప్పి స్ట్రక్ ఆఫ్ చేయమంటారు అనమాట. అలా విడిచిపెట్టలేదు అనుకోండి, మాల్ ప్రాక్టీస్కి అవకాశం ఉంది కదా. ఎందుకంటే ఏమో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. సేమ్ ఇలాంటిదే నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్కి సంబంధించింది కూడా ఇందాక నేను వీడియోలో నేను తెలుగు లిటరేచర్ ఆప్షన్లో కూడా ఈ టైప్ ఆఫ్ ఎలా ఉన్నాయి అని అనుకున్నాం కాబట్టి దానికి సంబంధించింది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీకు. ఒకసారి చూడండి, ఇది తెలుగు లిటరేచర్కి సంబంధించింది. తెలుగు పేపర్ 1 దానికి సంబంధించింది. ఇక్కడ ఇందాక ఆల్రెడీ నేను ఇవన్నీ చెప్పాను మీకండి. 8 ప్రశ్నలుంటాయి, 2 భాగాలుగా ఉంటాయి. ఇది కూడా మనం అనుకున్నాం కదా, సెక్షన్ ఏ, సెక్షన్ బి, 1 2 3 4 5 6 7 8 ఇంత ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. 8 ప్రశ్నలు 2 భాగాలు, మొత్తం 5 ప్రశ్నలు రాయాల్సి ఉంటుంది. 5 ప్రశ్నలు కంపల్సరీ, మిగిలిన వాళ్ళు ఏ 3 ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, తెలుగులోనే రాయాలి. ప్రశ్నలలో సూచించబడిన పద పరిమితిని పాటించాలి. జిఎస్లో ఏం చేస్తారు, 1వ ప్రశ్న నుంచి 10వ ప్రశ్న వరకు ఇన్ని వర్డ్స్లో రాయాలి అలా ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఏ ప్రశ్నకి ఎలా అయినా అలా ఉండదు. బట్ ఏ ప్రశ్నకి ఎలాగైనా సరే వర్డ్ లిమిట్ ఇవ్వచ్చు. బట్ ఇప్పుడున్న వర్డ్ లిమిట్ ఏంటో మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను మీకు నేను. అదే వర్డ్ లిమిట్ ఉంది కాదంటలేదు. బట్ వర్డ్ లిమిట్ని ఏ వర్డ్ లిమిట్ రాయాలి అనేది ప్రశ్న పక్కనే ఉంటుంది కాబట్టి ఇక ఈజీ అంటాను నేనైతే. వరుస క్రమంలో రాసిన ప్రశ్నలే పరిగణలోకి వస్తాయి. కొట్టివేయకపోతే పాక్షికంగా రాసిన సమాధానాలు కూడా పరిగణలోకి వచ్చేస్తాయి. ప్రశ్న జవాబు పత్రంలో ఖాళీగా విడిచిపెట్టిన ఒక పుటను కొంత భాగాన్ని కానీ తప్పనిసరి కొట్టివేయాలి. బహుశా తెలుగులో మాట్లాడితే అర్థం కాదేమని చెప్పి ఇంగ్లీష్లో మాట్లాడతాను దీన్ని. ఇక్కడ ఇది అర్థమైతే సరిపోతుంది యాక్చువల్గా. క్వశ్చన్ కమ్ ఆన్సర్ షీట్ ఇస్తాడు కదా ఎగ్జామ్ హాల్లో, ఇందాక మీకు జిఎస్ చూపించినట్టుగా ఇక్కడ కూడా ఇస్తాడు యాక్చువల్గా. అన్లెస్ స్ట్రక్ ఆఫ్
ఆర్ ఎనీ పేజ్ ఆర్ పోర్షన్ ఆఫ్ ద పేజ్ లెఫ్ట్ బ్లాంక్ ఇన్ ద క్వశ్చన్ కమ్ ఆన్సర్ బుక్లెట్ మస్ట్ బి క్లియర్లీ స్ట్రక్ ఆఫ్. అది స్ట్రక్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అనేది పాయింట్ యాక్చువల్గా. సో మీకు ఈ టోటల్ ప్రాసెస్లో మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అన్నప్పుడు, మన యొక్క ప్రిపరేషన్లో ఇందాక మీకు నేను చెప్పినట్టుగా క్వశ్చన్స్ని ఎలా రాయాలి అనేది పాయింట్ అవుతుంది. కాబట్టి అది కూడా మనం తెలుగు లిటరేచర్ సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఇందాక నేను ఏమన్నాను, మీకు ఈ సెక్షన్ ఏ సెక్షన్ బిలో కంపల్సరీ లాంటి వాటిలో ఉన్న చిన్న ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఒకసారి చూద్దాం. ఇది క్వశ్చన్ నెంబర్ 1 అండి. అంటే కంపల్సరీగా రాయాలి. కంపల్సరీగా రాయాల్సిన ఈ క్వశ్చన్కి 50 మార్కులండి. 50. కానీ 50 ఒక ప్రశ్న కాదు, అందులో 5 ప్రశ్నలు ఉంటాయి. ఈ 5 ప్రశ్నలకి ఒక్కొక్క దానికి 10 మార్కులు, కాబట్టి 50 మార్కులు అయింది. తర్వాత ఇలాగా 2, 3, 4, 6, 7, 8గా ఇవ్వబడినవి ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి మీరు ఏదో ప్రశ్న తీసుకుంటారు. సెక్షన్ ఏలోంచి ఒక ప్రశ్న, సెక్షన్ బిలోంచి ఒక ప్రశ్న, మళ్ళీ ఇంకొక ప్రశ్న సెక్షన్ ఏలోంచో బిలోంచో. ఇప్పుడు మీరు 3 ప్రశ్నలు రాస్తారా? కాదు, 3 ప్రశ్నలు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ ఎన్ని రాస్తారు చూడండి, ఒక్కొక్క దాంట్లోనూ మళ్ళీ తిరిగి ఇంటర్నల్గా 3 ప్రశ్నలు ఉంటే 9 ప్రశ్నలు రాస్తున్నారు. ఇందులో ప్రతిదీ ఎలా ఉంటుందంటే 20 + 20 + 10 అనే ఫార్ములాలో ఉంటుంది. అంటే రెండవ ప్రశ్న మీరు రాయాలని సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు అందులో ఒక 20 మార్కులు, ఇంకొక 20 మార్కులు, ఒక 10 మార్కులు రాయాల్సి ఉంటుంది. వర్డ్ లిమిట్ ఆల్రెడీ ఇందాక నేను చెప్పాను. ఇప్పుడు ఇందులోంచేమో ఈ ప్రశ్న రాస్తానండి, నాకు ఎందుకంటే ఈ 2 తెలియవు, ఇందులోంచి మాత్రం ఈ 2 ప్రశ్నలు రాస్తాను, టోటల్ 3 అవుతాయి కదా అంటే కుదరదన్నమాట. అందుకని మీ ప్రిపరేషన్లో ఇంటర్నల్ చాయిస్ అన్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాల్సిన తీరు ఏంటంటే, ఒక ప్రశ్నని ఎంచుకుంటే ఆ ప్రశ్నలో ఉన్న అన్నీ రాయాలి అంటే కంపల్సరీ. అలా కాకుండా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి రాస్తారంటే మాత్రం వర్కౌట్ కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా స్ట్రైక్ ఆఫ్ చేయాల్సిన చోట స్ట్రైక్ ఆఫ్ చేయాలి. ఏది ఏమైనా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాసెస్లో మీరు ఎంపిక చేసుకున్న GS1 కానీ, GS2 కానీ, GS3 కానీ, GS4 కానీ, ఆప్షనల్ పేపర్ 1 కానీ, పేపర్ 2 కానీ, వర్డ్ లిమిట్ని, మార్కుల్ని, ప్యాటర్న్ని, స్ట్రక్ ఆఫ్ లాంటి వాటిని, పెనాల్టీ మార్కులు పడుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఎప్పుడైనా ఏదైనా మనం కొద్దిగా అనవసరమైన మాటలు రాసినా, అన్పార్లమెంటరీ పదాలు రాసినా, లేదా సమ్టైమ్స్ ఏదైనా మనం ఉదాహరణ కొంతమందికి ఆన్సర్ రాసే ముందు శ్రీకారం చుట్టడము, ఏదో స్వస్తిక్ లాంటివి ఏమైనా చేయడమో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. లేదా తమ మతపరమైన విశ్వాసాలను ఓం గణేశాయ నమః లాంటి వాటిని రాస్తుంటారు. అలాంటివి రాయకూడదు. ఇలా చాలా ఉన్నాయండి. పెనాల్టీ మార్కులు పడేందుకు అవకాశాలు, మనం ఏదైనా కొంచెం కాంట్రవర్సీ రాసినా, లేకపోతే అనవసరం అనేది కూడా కాదు, ఇలాంటివి సెంటిమెంట్ని బేస్ చేసుకుని ఎవరైతే ఎగ్జామినర్ ఉంటారో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా రాస్తే మాత్రం వర్కౌట్ కాదు. ఈ టైప్ ఆఫ్ని కనుక మనం అర్థం చేసుకున్నప్పుడు మనకి తెలియాల్సిన విషయం ఏంటంటే, మీరు ఇవాల్టి నుంచే ఈ వీడియో విన్న ఇవాల్టి నుంచే ముందు అర్జెంటుగా మీరు ఏ స్థాయిలో మీ ప్రిపరేషన్ ఉన్నా సరే రోజుకు ఒక పేజీ ఏదో రాయాలని డిసైడ్ అవ్వండి. చేతి రాతతోటి రోజుకు ఒక పేజీ రాయాలి. నేను ఇవాల్టికి నేను నా క్లాస్ నోట్స్లో ఏదైతే క్లాస్ చెప్పాలో తెలుగులోనే చక్కగా ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషు నా చేతి రాతతో రాసుకుంటాను. నేను ఏది కూడా PDF మీద లేదా వాటి మీద ఆధారపడను. నా చేతి రాతతో కూడిన మీకు ఈ ఓరియంటేషన్ క్లాసెస్లో కూడా కొన్ని నా చేతి రాతతోనే చూపిస్తాను మీకు. నేను అక్కడ అంత అందంగాను రాసుకుంటేనే కానీ మనకి ఒక క్లారిటీ రాదు. కాబట్టి ఏది ఏమైనా వర్డ్ లిమిట్, టైం లిమిట్, మార్కుల లిమిట్ అనే దాన్ని అర్థం చేసుకొని లిమిట్లో ఉంటే బాగుంటుంది. అతి సర్వత్ర వర్జయేత్ కాబట్టి ఎంత లిమిట్లో ఉంటే అంత మంచిది. లిమిట్లో ఉండడం చాలా కష్టం. ఒక చిన్న లైన్ చెప్పేసి ముగిస్తాను. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఆయన్ని మీరు ఏదో ఒక 1 వీక్ తర్వాత ఒక మంచి ఉపన్యాసం ఇవ్వాలండి, 1 అవర్ ఉపన్యాసం అంటే కనుక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత ఏదో రేపనగా ఏది ఉపన్యాసం ఇవ్వాలి ముందు రోజు, సార్ ఏమనుకోకండి మీరు 10 minutes మాత్రమే మాట్లాడాలి, 1 అవర్ అనుకున్నాం కదా అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నారట, ఏది కష్టమని మీరు అనుకుంటున్నారు,
1 అవర్ స్పీచా 10 మినిట్స్ స్పీచ్ అంటే దాందే ఉంది సార్, భలేవారే 10 మినిట్స్ స్పీచ్ ఈజీ కదా అంటే కాదయ్యా. 1 అవర్ నేను మాట్లాడాలి అంటే ఏదో ఒకటి మాట్లాడుకోవచ్చు. 10 మినిట్స్లో కంటెంట్ చెప్పాలి అంటే చాలా ప్రిపేర్ అవ్వాలి. అలాగే పేజీలు రాయాలి అంటే ఎలాగైనా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ టైంని లిమిట్ పెట్టి, వర్డ్ని లిమిట్ పెట్టి రాయాలంటే కొంచెం సాధన అవసరం. నేను ఈ వీడియోలోనేమో ఆప్షనల్ని, జిఎస్ని చెప్పాను. ఇంకొక వీడియోలో జనరల్ ఎస్సేని చెబుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్.